హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోనైతే లాస్ట్ వరకి చూసేయండి. ఇది ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఆఫ్టర్‌నూన్ కర్రీ చేయడానికైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈరోజైతే ఎగ్ కర్రీ చేసేస్తాను అంతే. హాలిడే వచ్చిందంటే చాలు ఇంకా ఎక్కువ పనులే ఉంటాయి. కుకింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మండే నుండైతే మా బాబుకి స్కూల్ స్టార్ట్ అయితుంది. ఇంకా మార్నింగ్ లేవగానే హడావిడిగా ఉంటుంది. ఈరోజైతే కొన్ని చిన్న చిన్న పనులనైతే చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే కుకింగ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఆ పనులనైతే చేసేసుకుంటాను. ఎగ్ అయితే మంచిగా బీట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఎగ్ కర్రీ చేయడానికి ఈరోజైతే ఫస్ట్ ఎగ్‌ని సెపరేట్‌గా వే ఫ్రై చేసేసుకొని తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇలా కూడా బావుంటుంది. ఎవరైనా నా ఛానల్‌ని రెగ్యులర్‌గా చూసేవాళ్ళుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. జస్ట్ తెలుసుకోవడానికి అంతే. ఇంకా ఈ మధ్య వీడియోస్‌కి వ్యూస్ అయితే తగ్గిపోయాయి. కొంచెం అయితే సపోర్ట్ చేయండి. మధ్యలో 1 వీక్ గ్యాప్ రావడం వల్ల వీడియోస్‌కైతే వ్యూస్ అయితే తగ్గిపోయాయి. యూట్యూబ్ అంతే మనము కొంచెం వీడియోస్ ఆపేసినా కూడా వ్యూస్ అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడు రెగ్యులర్‌గా పెడుతూ ఉంటేనే మంచి వ్యూస్ వస్తాయి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే డైలీ అయితే వీడియోస్ పెట్టడానికి వీలు పడకున్నా సరే 2 డేస్‌కొకసారైనా కంపల్సరీ పెట్టడానికి ట్రై చేయండి. ఒక కరెక్ట్ టైము పెట్టేసుకోవాలి. మనకు నచ్చినప్పుడు వీడియోని అప్‌లోడ్ చేయడం కాకుండా మీరు ఏదో ఒక టైం అయితే సెలెక్ట్ చేసేసుకోండి. మార్నింగా, ఆఫ్టర్‌నూనా, ఈవినింగా అనేది సెలెక్ట్ చేసేసుకొని డైలీ వీడియో పెట్టడానికి కుదరకపోయినా సరే 2 డేస్‌కొకసారి అట్లా పెడుతూ ఉండండి. మళ్ళీ 2 డేస్‌కొకసారి అట్లా ఎప్పుడూ ఒకేలాగా పెడుతూ ఉండండి. అట్లయితేనే వ్యూస్ వస్తాయి. మధ్యలో గ్యాప్ ఇస్తే అస్సలు వ్యూస్ రావు. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే కొంచెం లక్‌తో పాటు కష్టం కూడా ఉండాలి. మనము మంచి కంటెంట్ ఇస్తూ ఉంటే కంపల్సరీ ముందుకైతే ఎళ్ళగలము. ఒకసారి సక్సెస్ అనేది వస్తే ఎప్పటికీ మనము సక్సెస్ అవుతూనే ఉంటాము. కానీ ఆ సక్సెస్ రావడానికి చాలా కష్టపడాలి. నేనైతే చాలా డేస్ నుండే ట్రై చేస్తున్నాను. కానీ ఇప్పటివరకైతే నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే వస్తలేదు. వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మంచి వ్యూస్ వస్తే మనం చేసిన దానికి ఫలితం అనేది ఉంటుంది. కానీ నేను వీడియో అప్‌లోడ్ చేసిన ఒక వీడియోకైతే మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇంకొక వీడియోకైతే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. మీరైతే నా వీడియోని లాస్ట్ వరకి చూసేయండి. ఇక్కడైతే అల్లం అయితే నానబెట్టేసుకొని, వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. కర్రీ ప్రిపేర్ అయ్యే లోపైతే అల్లం ముక్కలైతే కట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఈవినింగ్ అయితే మిక్సీ చేసేసుకోవాలి. అల్లం కొంచెం తడి లేకుండా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తడిగా ఉంటే తొందరగా పాడైపోతుంది. ఇక్కడైతే ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అల్లం అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అల్లం పేస్ట్ మనకు వీలైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవడానికి ట్రై చేయండి. బయట కొనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు బావుండదు. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మరి తురుములాగా చేసేసుకున్న కర్రీ అంత బావుండదు. అంటే స్మాష్ చేసుకున్నట్టు. ఇలా కొంచెం అట్టులాగా ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఈవినింగ్ చేయడానికి సాబుదానా ఉండే కొంచెము స్నాక్స్ చేయడానికైతే సాబుదానాని నానబెట్టేసుకున్నాను. కొంచెం వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇవి నానేలోపైతే ఇంకొక పనైతే చేసేసుకుంటాను. ఇంట్లో ధనియా పౌడర్ అయితే అయిపోయింది. ధనియాలనైతే వేయించుకొని పెట్టేసుకోవాలి. ఇందులో కొన్ని లవంగాలు, కొద్దిగా యాలకులను వేసేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని పట్టేసుకున్నాను. ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండాలంటే పదే పదే తీయకుండా కొంచెం తీసుకొని బయట పెట్టేసుకోండి. ఎప్పుడు చెంచా పెట్టేసుకొని మనము ఓపెన్ చేస్తూ ఉంటే నల్లగా అయిపోతుంది. ఇది మూత పెట్టేసుకొనైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ధనియా పౌడరు కొంచెం చల్లారిన తర్వాతనైతే జార్‌లో వేసేసుకుంటున్నాను.
ఖాళీ టైం ఉన్నప్పుడైతే ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. మార్నింగ్ కుకింగ్ చేసేటప్పుడు హడావిడి లేకుండా నిదానంగా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ధనియా పౌడర్‌ని కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని పెట్టేసుకుంటే కొంచెం పాడవకుండా ఉంటుంది. ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే చేసేద్దామనేసి సాబుదానా అయితే నానబెట్టేసుకున్నాను. ఇవైతే మంచిగా నానిపోయాయి. మరీ మెత్తగా నానకూడదు. కొంచెం నానితే సరిపోతుంది. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు బియ్య పిండిని వేసేసుకోవాలి. ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇంకా కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 3, 4 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇంకా కొద్దిగా జీలకర్ర వేసేసుకోండి. మీకు సరిపోయేంత సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర లేదు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. ఇవైతే ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు చేసేసుకోవడానికైతే మంచి స్నాక్ అని చెప్పొచ్చు. సాబుదానా గారెలు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం కెచప్ వేసేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కెచప్ లేకున్నా కూడా బావుంటుంది. ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ గారెలు కొంచెం మజ్జిగలో నానబెట్టేసుకుంటే సాబుదానా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పుల్ల పుల్లగా. ప్రస్తుతానికైతే లేదనేసి కొద్దిగా పెరిగే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం గారెల షేప్‌లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మంటని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి. ఇవి లోపల సాఫ్ట్‌గా, మీద క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్‌గా పెట్టడానికైతే చాలా బావుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే వీడియో ఇంతేనండి. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అప్పటి వరకు నా ఛానల్‌లో ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.